చెప్పండి, ఇంతకుముందు సిటీలో కాంగ్రెస్ గెలుపులో ఎంఐఎం కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు ఎంఐఎం టీఆర్ఎస్తో వెళ్ళటం వలన కాంగ్రెస్ కొంత బలహీనపడినట్టు కనపడుతుంది. మళ్ళీ తిరిగి ఎంఐఎం మీ ఫోల్డ్లోకి వచ్చే అవకాశం ఉందా? అంటే అదేంటంటే ఈ ఎంఐఎం అనే పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో బాగుంటుందండి. అది వాళ్ళతోటి మా బలం పెరిగేది, కానీ ఉంటే మాతో మా బలం పెరగడం, లేకపోతే లేకుంటే మా బలం తరగడం అనేది ఏమి ఉండదండి. కాంగ్రెస్ పార్టీ నిరంతరం సాగే. అంటే ఎంఐఎం డిసైసివ్ రోల్ ప్లే చేయలేదంటారా మీకు రేపు ఎలక్షన్స్లో? అంటే ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో అట్లేముండదండి. ఎంఐఎం అనేది చెప్పాలంటే అదొక ఆ రాజకీయ పార్టీకి లాభం వచ్చే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మేము అధికారంలోకి ఉన్నప్పుడు మాతో సన్నిహితంగా ఉండి మాతోటి వాళ్ళ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ మా ముఖ్యమంత్రితో మా మంత్రులతో అనేక కార్యక్రమాలు తీసుకుంటుండే. మేము అధికారం కోల్పోయినాము, వెంటనే టీఆర్ఎస్ తోటి అటాచ్ అయ్యారు. రేపు పొద్దున టీఆర్ఎస్ పై ఇంకో ఏదైనా పార్టీ వచ్చినా మేము వచ్చినాం అనుకోండి, మళ్ళీ మాతోటి వస్తారు. లేదు మేము రాలే ఇంకోరైనా వస్తే వాళ్ళతో పోతారు. ఇది వాళ్ళది. ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీతో బాగుండడం అనేది వాళ్ళ లక్షణం. సో ఎంఐఎం లేకపోయినా మీకు ఇబ్బంది లేదండి? మాకేం ఇబ్బంది లేదండి. అంటే ఇక్కడ మైనారిటీ ఓట్లు కానివ్వండి వాటి వల్ల ఏమి ఇబ్బంది లేదండి? లేదు, అటువంటిది లేదు. సో సుధీర్ రెడ్డి గారు, మీకు ఒక బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు కూడా వచ్చినట్టుంది. అవునండి, 2013 నవంబర్లో వచ్చిందండి. అక్టోబర్ నవంబర్లో వచ్చింది. అంటే అవుట్ ఆఫ్ 294లో బెస్ట్ ఎమ్మెల్యేనా? అవుట్ ఆఫ్ 294లో ఒక ఢిల్లీ ఆర్గనైజేషన్ ఒక 5 మంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసిందండి. దానికి కొన్ని పారామీటర్స్. అంటే 292లో 5 మంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసింది. దానికి పారామీటర్స్ పెట్టింది. కొన్ని ఏం పారామీటర్స్ అంటే అందులో కొంతమంది సర్వే వాళ్ళంతా సర్వే చేసిండ్రు. ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజలకి ఈ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడా, ప్రజలు ఈజీగా అతని దగ్గరికి వెళ్ళగలుగుతాడా, అలాగే అభివృద్ధి కార్యక్రమంలో ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తాడా, డ్రైనేజ్ కానివ్వండి, లేకపోతే వాటర్ లైన్స్ కానివ్వండి, స్లమ్స్లలో అన్ని ఫెసిలిటీస్ కానివ్వండి, కొన్ని పారామీటర్స్ ప్రకారం వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో ఒక 10 మంది వచ్చారు. దాని తర్వాత దాంట్లో షార్ట్ లిస్ట్ చేశారు. షార్ట్ లిస్ట్ చేసేసి దాంట్లో అసెంబ్లీలోకి ఎప్పుడు కూడా మిస్ కాకుండా వెళ్ళడం, డుమా కొట్టకుండా వెళ్ళడం, అసెంబ్లీలో వివిధ అంశాల మీద మాట్లాడడం. మీరు ఎప్పుడు అసెంబ్లీకి డుమా కొట్టలేదా? నేను డుమా కొట్టలేండి. అసెంబ్లీలో కూడా వివిధ అంశాలను మాట్లాడడం, అందులో చైల్డ్ లేబర్ విషయం కూడా ప్రాముఖ్యత ఇచ్చారు వాళ్ళు. ఇవన్నీ ఒక ప్రశ్నావళిని నియమించి వాళ్ళు స్వతంత్రంగా సర్వే చేయించి ఆ సర్వేలో 10 మంది షార్ట్ లిస్ట్ చేసి అందులో మళ్ళీ 5 మందిని షార్ట్ లిస్ట్ చేసి బెస్ట్ ఎమ్మెల్యేస్గా అవార్డు ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ నుంచి మీరు ఒక్కలేనా? కాంగ్రెస్ నుంచి నేను ఒక్కనేండి. కానీ ఒక బెస్ట్ ఎమ్మెల్యే వితిన్ నో టైము థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది బాధాకరమే కదా? అంటే బాధాకరం అంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఆ విధంగా మారినాయి. ఆ విధంగా నో రిగ్రెట్స్. ఇంతకుముందుకు మీకు చెప్పినట్టు ఆ పనితనం కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే సిన్సియారిటీ కానివ్వండి, ఏమీ చూడలే అప్పుడు ప్రజలు. సెంటిమెంట్ ఉన్న వాళ్ళు సెంటిమెంట్ వైపు, బాధపడ్డ వాళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకం వైపు, ఈ విధంగా ఓటింగ్ జరిగింది. కానీ డెవలప్మెంట్కు కానీ క్యారెక్టర్ కానీ అప్పుడు దానికి విలువ లేదండి ఆ టైంలో. ఇప్పుడు రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఒక్క ఎమ్మెల్యే గెలవాలంటే ఎంత ఖర్చు పెట్టాలండి? ఇక అది జగమెరిగిన సత్యంగా అండి. చాలామంది చాలా రకాలుగా ఖర్చు పెడతారు. కొంతమంది 1 కోటి 2 కోట్లనే గెలుస్తారు, కొంతమంది 10 కోట్ల దాకా పెడతారు. ఎవరెవరు ఏ విధంగా పెడతారు అనే సంగతి. మీకు ఎంత ఖర్చు అయింది 2014లో? నాకెంత ఖర్చు, నాకు ఎక్కువ ఏం కాలేదండి. ఇక నేను ఆన్లైన్లో మీకు చెప్పలే, కానీ నాకు ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఎంత ఖర్చు కావాలో అంత తెలిసింది. అంటే అది చూపించినంత వరకు చూపిస్తున్నారు. కానీ ఇట్స్ అంటే కంపారిటివ్గా ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో ఖర్చు తక్కువ ఉంటారా? ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో ఎలక్షన్స్ చాలా చీప్ అండి. చాలా చీప్. అంటే దానికి ఇక్కడ ఖర్చు అయిన దానికి 10 రెట్లు ఆంధ్రాలో ఖర్చు అవుతుంది. ఓకే. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఆంధ్ర కల్చర్ వచ్చేసింది. ఎందుకంటే ఆ అలవాట్లు ఇక్కడ కూడా స్లోగా నేర్చుకుంటున్నారు. ఇక్కడ కూడా అంటే ఓట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక కొనుక్కోవడం అని కదా బాధ అనిపిస్తుంది. ఒకసారి సొసైటీ ఇట్లా అయిపోయింది, మనం కూడా ఈ సొసైటీలో ఇదాల్సి వస్తుంది అనేది బాధ అనిపిస్తుంది. అంతే. ప్రజలు ఏమనుకుంటారండి, మా నాయకుడు సిన్సియర్గా ఉండాలి, మా నాయకుడు హానెస్ట్గా ఉండాలి, మాకు పని చేయాలని చెప్పేసి అన్ని రకాల మంచి లక్షణాలు మా నాయకునికి ఉండాలని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు దాన్ని పాటించరు. నాకు బాధ అనిపిస్తుంది. మనీ రోల్ ఎంతవరకు రేపు పొద్దున దాని ప్రభావం ఉంటుందంటారు వచ్చే ఎన్నికల్లో? మనీ రోల్ అనేది ఎక్కడ కూడా ఉండదండి ప్రభావం. మనీ రోల్ తోటే గెలుస్తాం అనుకుంటే టాటాలు బిర్లాలు ఎప్పుడో ప్రధానమంత్రులు అయిపోతుండే, లేకపోతే ఇంకేదైనా అయిపోతాం. మనీ రోల్ చెప్పడానికి కదా అందరూ చెప్తున్నారు కానివ్వండి, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూస్తే లేదండి. మనీ రోల్ అనేది
అదొక 1% పనిచేస్తుందేమండి. ఓన్లీ 1%. 1% పనిచేస్తుందేమో. ఎప్పుడైనా సరే భావోద్వేగం లేకుండా నార్మల్గా ఎన్నికలైతేనేమో డెవలప్మెంటు, అతని యొక్క క్యారెక్టరు, అది కూడా 1% ఎంత క్యారెక్టర్. ఈరోజు మహాత్మా గాంధీ పోటీ చేసినా మహాత్మా గాంధీ క్యారెక్టర్ చూసి అందరూ కూడా ₹1 డబ్బు లేకుండా ఎవరు ఓట్లు వేసే పరిస్థితి లేదు. కానీ పరిస్థితి సిచ్యువేషన్ ఆ విధంగా మారిపోయింది. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే అందరూ కూడా ఆలోచన చేయాలి. స్పెషల్లీ యువకులు అందరూ కూడా ఆలోచన చేసి దానికి ఒక రూపునివ్వాలి.